ముస్లిం సోదరులు 5-6 మంది అయ్యా బస్సు ఆపు, మేము నమాజ్ చదువుకోవాలా, మసీదు ఉంది దగ్గరలో అంటే బస్సు అతను నేను ఆపను, బస్సు టైంకు నేను చేరాలా అంటే అప్పటికప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు బస్సును ఆపి ముస్లిం సోదరులను పోయి మీరు నమాజ్ చదువుకొని రాండయ్యా, మేము బంట్లోనే ఉంటామని చెప్పి నమాజు చదివించిన వ్యక్తి రాజగోపాల్ రెడ్డి గారు. అటువంటి ఆయన సతీమణిని నోటికి వచ్చినట్లు మాట్లాడతారా? ఎదవలు మీరు మనుషులు కాదు, మళ్ళా కోడల్ని కూడా మాట్లాడతారు మీరు. అంత కొవ్వా మీకు, అంత అహంకారమా మీకు? మీరు ఇంట్లో దూరుతారా? వాళ్ళ ఇంట్లో దూరాలంటే ఫస్ట్ అఫ్జల్ ఖాన్ ముందు ఉంటాడు. ఏమనుకున్నారు మీరు? భద్రం క్రిస్టియన్స్ నా సోదరుడు, హిందూ నా సోదరుడు, ముస్లిమ్స్ నా సోదరుడు, కడప జిల్లా ఆంధ్రప్రదేశ్ వాసులంతా నా సోదరులు, నా అన్నలు, నా తమ్ములు, నా అక్కలు, నా చెల్లెలు. ఇంత అహంకారంతో మీరు ప్రవర్తించినారు కాబట్టే ఈరోజు మీకు ప్రజలు బుద్ధి చెప్పినారు. నిన్న చూశాను నేను, ఎలక్షన్ అయిపోయిన రోజు సాయంత్రమే యూత్ పిల్లలు కార్లో సన్ రూఫ్ ఓపెన్ చేసి అమ్జద్ బాషా ఓడిపోయినాడని ఎంత సంతోషంతో తిరుగుతున్నారంటే టౌన్ అంతా. మీరు గమనించినారో లేదో అంటే చూడండి, ఒక డిప్యూటీ సీఎంకు ఎంత అవమానము, ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉంది. ఇంకో విషయం మీకు చెప్తున్నాను, ఈరోజు అమ్జద్ బాషా ముస్లిం కానీ నేను చెప్తున్నాను, మానవత్వంగా చూసుకుంటే అమ్జద్ బాషా కంటే వాసు 100 రెట్లు మేలు. ఎందుకంటే ఏ ముస్లిం పోయినా పలికినాడు, వాళ్ళకు మేలు చేసినాడు. రాబోయే కాలంలో మేము వాసు కంటే మంచిగా ప్రజలకు పని చేసి చూపిస్తాం. కాంగ్రెస్ పార్టీ వాళ్ళము, షర్మిలా మేడం గారు, మేము అందరము కలిసి కట్టుగా పని చేసి ప్రజల సమస్యలు తీరుస్తామని తెలియజేస్తున్నాను. మీరు గనక తప్పుడు ప్రచారం చేయకుండా ఉంటే, డబ్బులు తీసుకున్నాడు అమ్ముడు పోయినాడని, ఖచ్చితంగా నేనే గెలిచేవాడిని. 2 పార్టీలు కాదు, ఈ కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ కాదు, ఈ తెలుగుదేశం కాదు, నేను గెలిచేవాడిని. నేను మీలాగా డబ్బులు పెట్టింటే యాడికో వెళ్ళిపోయింది. కానీ నేను అమ్జద్ బాషా చెప్పాడు కదా 1000 ఓట్లు రావని, చూద్దాం. డబ్బులు పంచకూడదు, పంచితే అది నీతి నిజాయితీ ధర్మమైన పోరాటం కాదని పోరాడాము. ఖచ్చితంగా 24,500 ఓట్లు వచ్చాయి. మేము ఖచ్చితంగా ప్రజాసేవలో ఉంటాము. ఖచ్చితంగా మీరందరూ ఏ సమస్య వచ్చినా నా ఇంటి కాడికి రావచ్చు, నా ఆఫీస్ కాడికి రావచ్చు, ముఖ్యంగా పార్టీ ఆఫీస్ కాడికి రావచ్చని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్ పార్టీ.